ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూలై నెల 21వ తేదీ నుండి జూలై నెల 27వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కర్కాటక రాశిలో సూర్య శుక్రగ్రహాలు, సింహరాశిలో బుధగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, ధనస్సు రాశిలో చంద్రగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, ఇంకా వృషభ రాశిలో కుజ గురుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. మీనరాశి వారికి రాశిలో రాహుగ్రహం, 3వ స్థానంలో కుజ గురు గ్రహాలు, 5వ స్థానంలో రవి శుక్రగ్రహాలు, 6వ స్థానంలో బుధగ్రహం, అలాగే 7వ స్థానంలో కేతుగ్రహం, 10వ స్థానంలో చంద్రగ్రహం, 12వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి. ఇటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ వారం ఈ మీనరాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితాలు కనబడుతున్నాయి. మధ్యస్థమైన ఫలితాలు అంటే రాహు రాశిలో ఉండి మంచి పటిష్టంగానే ఉండి మంచి గట్టి నిర్ణయాలు తీసుకోవడం, ఆలోచన చేయడం, అంతా వాటిని అమలు చేసే విధానంలో కూడా దూకుడు ప్రదర్శించడం అన్నీ బాగానే ఉంటాయి. అలాగే ధన సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలత బాగానే ఉంది. మనం అనుకూలమైన స్థితిలోనే మనకి రావాల్సిన ధనం సకాలంలో అందుతుంది. అలాగే మనం ఇవ్వవలసిన చోట సకాలంలో ఇవ్వగలుగుతాం. ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కలవగలుగుతారు. అందరినీ కలవడం మాట్లాడటం జరుగుతుంది. అందరితో సఖ్యతగానే ఉంటారు. సంతోషంగా గడపగలుగుతారు. అలాగే గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉన్నాయి. ఈ సమయంలో పెద్దగా క్రయ విక్రయాదులకి అనుకూలమైతే కాదు. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి అనుకూలత బాగానే ఉంది. ఆర్థికపరమైన ఒత్తిడి కొద్దిగా ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించడానికి గట్టిగానే ప్రయత్నం చేయాలి. అయితే కొంతవరకు ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అలాగే కనపడని శత్రువులు ఉంటారు. కొద్దిగా వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం వస్తుందో తెలియదు. కాబట్టి అట్లాంటి ప్రాబ్లమ్స్ని సర్దుబాటు చేసుకోవడానికి గట్టిగానే ప్రయత్నం చేయాలి. భార్యాభర్తల మధ్య అనుకూలత సాధారణంగా బాగానే ఉంది. అలాగే కొత్తగా డిపాజిట్లు పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. భాగ్యస్థితి కొంతవరకు వృద్ధవుతుంది. మనం గతంలో తీసుకున్న వస్తువులు, గతంలో తీసుకున్నటువంటి ఆస్తిపాస్తులు, ఇల్లు వాకిలి వగైరా, అలాగే భూమి సంబంధించిన విషయాలు కొద్దిగా ఆర్థికంగా విలువలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాది విషయాల్లో అభివృద్ధి బాగా కనబడుతోంది. అనుకూల పరిస్థితులు ఉన్నాయి. మనం చేసిన పనులకి గుర్తింపు గౌరవం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఖర్చుల విషయంలోకి వచ్చేస్తే సాధారణమైన ఖర్చులు మనం ఎప్పుడు చేసే ఖర్చులే ఉంటాయి. కొత్తగా వచ్చే ఏమి ఉండవు. అయితే వాహన రిపేర్లు కానీ మరి గృహ సంబంధించిన విషయాల్లో రిపేర్లు కానీ జరిగే అవకాశం ఉంటుంది.
కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే కొత్తగా వివాహ సంబంధాలు చూసే వాళ్ళకి ఇది సరైన సమయమే. వివాహ సంబంధాలు కుదురుతాయని తెలుస్తోంది. వ్యాపార ప్రారంభం చేసే వాళ్ళకి వ్యాపారాలు కూడా అనుకూలపడే అవకాశం బాగానే ఉంది. అయితే మధ్యస్థమైన ఫలితాల్లాగానే ఉంటూ కొంత శుభాధిక్యత కూడా కలిగింది. అంటే గతంలో కంటే ఈ మీన రాశి వాళ్ళకి ఈ వారంలో కొంత అనుకూలత ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. ఏలినాటి శని ప్రభావం కొద్దిగా తగ్గింది, అనుకూలత పెరుగుతోంది. కాబట్టి ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మీనరాశి వాళ్ళు ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూల పడే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.